Greetings to one and all in the name of our Lord and Redeemer Jesus Christ. పరిశుద్ధ వారములోని గురువారముని మాండీ థర్స్డే అని పిలుస్తాము. మాండీ అనే మాట మ్యాండేటమ్ అనే ఒక లాటిన్ మాట నుంచి తర్జుమా చేయబడింది. మ్యాండేటమ్ అనే ఒక మాటకు అర్థం ఏంటంటే ఆజ్ఞ. ఈ పరిశుద్ధ గురువారం రోజు యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన ఆజ్ఞ, నేను మిమ్మను ప్రేమించిన రీతిగా మీరును ఒకరిని ఒకరు ప్రేమింపవలెను. ఎ కమాండ్మెంట్ ఆఫ్ లవ్. ఈ పరిశుద్ధ గురువారముని నియమ నిబంధన గురువారం అని సంబోధిస్తాము. ఈ పరిశుద్ధ గురువారం రోజున మనము ధ్యానించవలసింది పాస్కల్ మిస్టరీ, పస్కా మర్మాన్ని గురించి మనము ధ్యానించవలసిన అవసరత ఉంది. ఈ పరిశుద్ధ గురువారం అనేది క్రీస్తు యేసు ప్రభు యొక్క ప్యాషన్, శ్రమ ప్రారంభంగా మనం చూస్తాం. ఈ పరిశుద్ధ గురువారం రోజు 2 ఇన్సిడెంట్లు మనం చూడగలం. మొట్టమొదటి ఇన్సిడెంట్ ఏంటంటే ఇన్స్టిట్యూషన్ ఆఫ్ లార్డ్స్ సప్పర్. మొదటి ఇన్సిడెంట్ ఏంటంటే ఇన్స్టిట్యూషన్ ఆఫ్ యూకరిస్ట్, ప్రభురాత్రి భోజన సంస్కారం. యేసుక్రీస్తు ప్రభువారు చివరి రాత్రి భోజనములో ఉన్నప్పుడు అక్కడ శిష్యులందరినీ పిలిచి వారితో కలిసి భుజించి అక్కడ నూతన నిబంధనని ప్రతిష్ఠించడాన్ని ఆ రాత్రి వేళ మనం చూడగలం. ఈ నూతన నిబంధనలో తన శరీరముని రొట్టిగాను తన రక్తమును ద్రాక్ష రసముతోను తీసుకోమని తెలియపరచడం జరిగింది. ఈ రీతిగా దానిని ఆచరించడం ద్వారా క్రీస్తు యేసు ప్రభు యొక్క త్యాగంలోనికి లివింగ్ పార్టిసిపేషన్గా చేయబడతాం. థామస్ అక్వైనస్ మాటలు మనం చూసినట్లయితే, యూకరిస్ట్ ఈజ్ ఎ సాక్రమెంట్ ఇన్ విచ్ లవ్, చారిటీ అండ్ యూనిటీ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. రెండవ సంఘటన చూసినట్లయితే సెరిమోనియల్ ఫుట్ వాషింగ్. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులందరి యొక్క పాదాలని కడగడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క క్రియ అనేది క్రీస్తు యేసు ప్రభువారి హ్యూమిలిటీని, క్రీస్తు యేసు ప్రభువారి సర్వెంట్ లీడర్షిప్ని సూచించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. దీని వెనకాల ఉన్న సాదృశ్యం ఏమిటంటే, దేవుని రాజ్యం అనేది అధికారముతో నిర్మించబడదు కానీ అది సేవా దృక్పథంతో నిర్మించబడదు. యర్గన్ మాల్ట్మన్ మాటలు మనం చూసినట్లయితే, దేవుడు మానవాళితో తన సయోధ్యని చూపించడానికి మానవాళిని సర్వ్ చేయడం ప్రారంభించాడు. మానవాళిని సేవ చేసిన రీతిని మనం చూస్తూ ఉన్నాం. ఈ నియమ నిబంధన గురువారంలో 3 డైమెన్షన్స్ ఉంటాయి. మొదటి డైమెన్షన్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు తను తాను సెల్ఫ్ గివింగ్ సాక్రిఫైస్గా ప్రతిష్ఠించుకున్నాడు. ఇది సాక్రమెంట్. రెండవది ప్రేమ ద్వారా ఒక సహవాసాన్ని నిర్మించాడు, కమ్యూనల్. మూడవది సేవ చేయడం, మానవాళికి సేవ చేశాడు. ఇది మిషన్. మాండీ థర్స్డే ఇస్ ద డే where love becomes visible, service becomes sacred, and sacrifice begins its journey to redemption.